రీసెంట్‌గా రేణు దేశాయ్ పోస్ట్ చేసిన ఒక ఎమోషనల్ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి టచ్ అయితుందని చెప్పుకోవచ్చు. చాలామంది కూడా దానికి మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఆ వీడియోని షేర్ కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆ వీడియోని తెగ షేర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే రేణు దేశాయ్ అండ్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ఏదో ఒక వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది. అది కూడా మెయిన్‌గా కామెంట్ల విషయంలో మాత్రమే. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడు ఏదో ఒక రకంగా రేణు దేశాయ్ పోస్ట్‌లకి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, దానికి రేణు దేశాయ్ రియాక్ట్ అవ్వడం, దానికి ధీటుగా ఇంకో వీడియో చేసి రిలీజ్ చేయడం, ఇలాంటివన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. అండ్ రీసెంట్గా మనం చూసాం కూడా, ఏదో యజ్ఞం చేసినప్పుడు అక్కడ ప్రసాదం చేసినప్పుడు దానికి ఒక ఆయన మీరు ఇంకా భారీగా ఉండుంటే బాగుండేది, మిస్ అవుతున్నాం అన్నట్టుగా పెట్టినప్పుడు కూడా దానికి రియాక్ట్ అయ్యడం జరిగింది. సో ఇలా ఎప్పుడు కూడా ఆమెకి ఏదో రకంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదో ఒక కామెంట్ పెట్టడం, దానికి ఈమె రియాక్ట్ అవ్వడం, ఇవి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతోని గెలిచిండు. అక్కడ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిండు, ప్రమాణ స్వీకారం చేసిండు. తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఆయన అభిమానులు ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ కూడా ఎంత సంతోషిస్తున్నారంటే, అంటే 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న అందరి కళ నెరవేరింది. ప్రజల కోసం, ప్రజల సమస్యలు తీర్చడానికి ఒక దేవుడిలాగా పవన్ కళ్యాణ్ వచ్చినని కూడా చాలామంది పవన్ కళ్యాణ్ మీద చాలా హోప్స్ కూడా పెట్టుకున్నారు. అండ్ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ప్రజల సంక్షేమం కోసం మంచి మంచి పథకాలకు సంబంధించి వాటి మీద అయితే సంతకాలు కూడా చేయడం జరిగింది. సో వీటన్నింటినీ కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గొప్ప మనసు ఏంటని కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రేణు దేశాయ్ పెట్టిన ఎమోషనల్ వీడియో దేనికి సంబంధించింది అంటే, ఇట్లా అంటే రెగ్యులర్గా ఆమె కామెంట్స్ రావడం, ఆమె రియాక్ట్ అవ్వడం, వాళ్ళని తిట్టడం, ఇలాంటివన్నీ వాళ్ళ మీద ఫైర్ అవ్వడం, ఇవంటి జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా ఆమె ఒక వీడియోని చూసిందంట. ఆ వీడియోని చూసిన తర్వాత ఆమె విపరీతంగా ఎమోషనల్ అవ్వడం, కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయని కూడా ఆమె షేర్ చేయడం జరిగింది. ఎట్లా అంటే, జానీ సినిమాలో ఉన్న ఒక సీన్ని అక్కడ ఎడిట్ చేశారనమాట. ఎడిట్ చేసి నీలాంటి కొడుకు పుట్టాలి అని రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు అక్కడ పవన్ కళ్యాణ్, అఖిరానందన్ వీడియోలు పెట్టి ఎడిట్ చేశారంట. అది చూసినప్పుడు చాలా, అంటే అది పెడితే ఈమె కూడా వ్యతిరేకంగా రియాక్ట్ అవుతుందేమో, దానికి కూడా ఏదన్నా తిట్టుకుంటా కామెంట్ పెడుతుందేమో అనుకున్నారు. కాకపోతే ఆమె అట్లా కాదు, నిజంగానే ఇది కరెక్టే కదా, అఖిరానందాన్ని ఊహించుకొని ఆమె ఎమోషనల్ అయ్యి ఆనంద బాష్పాలు తెచ్చుకున్న సందర్భం వచ్చిందంట. సో ఆ వీడియోని ఇప్పుడైతే ఆమె పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే విపరీతంగా షేర్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఈ వీడియోని తెగ షేర్లు చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు ఇట్లా. సో దీన్ని చూసి మరి మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి సరిపోయే కొడుకు అఖిరానందన్ అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి.